రామకృష్ణారెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరారు. మాట్లాడదాం. సార్, మీరు ఎందుకు టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది? అనపర్తి సీటు వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఏమీ లేదండి, ఒకటే ఎజెండా. జెండా ఏదన్నది కాదు, ఎన్డీఏ ఎజెండా గెలవాలి. అదే లక్ష్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంటే సీటుకు సంబంధించి మొదట శివరామకృష్ణరాజుకి అక్కడ కేటాయించారు. ఎందుకు మార్పులు చేర్పులు జరిగాయి? సీటు కేటాయింపులు ఇవన్నీ కూటమి పెద్దలు చూసుకుంటారు. దాంట్లో నాకు ఏ విధమైన అవగాహన లేదు. వారి నిర్ణయం నేను అమలు చేయడం జరుగుతుంది అంతే. అంటే ఇప్పటి వరకు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. క్యాడర్ ఏ విధంగా మీతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం? ఇది ఎన్డీఏ కూటమి, 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి ఎన్డీఏగా ముందుకెళ్తూ ఉన్నాయి. అందుకోసం కేడర్ అంతా ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అంటే నామినేషన్స్కి 20వ తారీఖు లాస్ట్ డేట్. ఇంత ఈ క్లమ్జీనెస్ ఎందుకు జరిగింది అనుకున్నారు? అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా, మరలా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం సార్? 100% గెలుస్తాం. ఎమ్మెల్యే గెలుస్తాం, అదేవిధంగా ఎంపీ కూడా గెలుస్తాం. రాజమండ్రి ఎంపీ కూడా గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తామని, అనపర్తి సీటు ఖచ్చితంగా గెలుస్తామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ, విజయవాడ నుండి. ఇంటెలిజెన్స్ డీజీ ట్రాన్స్ఫర్ జరిగింది. మీరు కూడా కంప్లైంట్ ఎలా చూస్తారు? ఎవరికైనా పౌరులు అన్న వారు ఎవరికైనా కూడా అధికారం ఉంటుందండి. ఏదైనా వాళ్ళకి ఆందోళన ఉన్నట్లయితే ఎవరైతే పై అధికారులు ఉంటారో వారికి తెలియజేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా నేను ఒక్కదాన్నే కాదు, పార్టీలు కూడా రాశాయి వారికి. వారు అన్నిటినీ క్రోడీకరించుకుని వారు బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో నేనని కాదు కదా, పార్టీలు కూడా దీని మీద రాశారు లెటర్స్. అనపర్తి సీటు వ్యవహారంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొద్దిసేపు క్రితమే బీజేపీ జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అవడంతో పాటు అక్కడి నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆల్రెడీ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అక్కడ అనపర్తి సీటు శివరామకృష్ణరాజుకి అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన కూడా సీటు త్యాగం చేశారు. ఆయన సమక్షంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం శివరామకృష్ణరాజు ఉన్నారు. ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో ఆయనతో మాట్లాడు. సార్, మీకు ఆల్రెడీ సీటు అనౌన్స్ చేశారు, మీరు కొన్ని రోజులు పనిచేసుకున్నారు, అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు మీకు కాదని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీలో ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో తీసుకొచ్చి మరి సీటు ఇవ్వాల్సిన పరిణామాలు ఎందుకు వచ్చాయి? పార్టీ ఎవరిని అవసరం అనుకుంటే, పార్టీకి ఏది ఉత్తమం అనుకుంటే, ప్రజలకు సేవ చేయడానికి ఎవరు అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయనుకుంటే వారిని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం నిర్ణయం ఏం తీసుకున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. ఐఎమ్ ఏ డిసిప్లిన్ సోల్జర్ అండ్ లాయల్ పార్టీ వర్కర్ అండ్ ఇట్ విల్ బి హ్యాపెండ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ టుమారో. అంటే ఏం హామీ ఇచ్చారు మీకంటే? ఏదన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఏదైనా హామీ లభించిందా? ఎందుకు మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? తప్పకుండా పని చేయమని హామీ ఇచ్చారు. మేము పనిని కొనసాగిస్తూ ఉంటాం. ఇప్పటివరకు పని చేస్తున్నాం, ఇప్పుడు పని చేస్తూనే ఉంటాం. అంటే మీకు సీటు కేటాయించడాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం కానీ ఒక టైంలో చెప్పారు. నాకు సీటు కేటాయించడానికి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించలేదు. టీడీపీ పార్టీ అక్కడ పోటీ చేయకపోవడాన్ని వారి భావోద్వేగాలను వ్యక్తపరచడం జరిగింది. దానికి పార్టీ నిర్ణయం ప్రకారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనపర్తిలో పోటీ చేస్తుంది. అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. దాన్ని అందరూ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మీకేం అసంతృప్తి లేదా? సీటు వచ్చి మళ్ళీ వెంటనే సీటు పోవడం అనేది మీకు ఎక్కడ అసంతృప్తి అనిపించట్లేదా? మా దగ్గర మాకు అసంతృప్తులనే ఉండవు. మాకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తాం. నాకు కన్వీనర్గా 2 సంవత్సరాల నుంచి అనపర్తి నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు. నా బాధ్యతను నిర్వర్తించాను. దాన్ని పార్టీ గుర్తించింది, నన్ను క్యాండిడేట్గా ప్రకటించింది. తర్వాత నా పని నేను చేశాను. ఇప్పుడు పార్టీకి ఏది ఉత్తమమని భావిస్తే అది పార్టీ నిర్ణయం తీసుకుంది. దాన్ని శిరసావిస్తూ నాకు ముందు ఇవ్వబోయే పనిని నేను మరింత ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తాను. శివరామకృష్ణరాజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేయబోతున్నారా, లేకపోతే ఏమన్నా? తప్పకుండా ఎన్డీఏ అభ్యర్థి ఎవరు ఉన్నా సరే వారి గెలుపు కోసం కృషి చేయడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం మా కర్తవ్యం. ఫైనల్గా పూర్తి స్థాయిలోనే సంతృప్తిగా మీరు ఉన్నారా? మా కమలం గుర్తు అనపర్తిలో పోటీ చేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. ధన్యవాదాలు. పూర్తి సంతృప్తిగానే ఉన్నానని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. సీటు వ్యవహారంలో ఎక్కడ అసంతృప్తి లేదు, భారతీయ జనతా పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే సీటు వ్యవహారంలో మొదటి అధిష్టానం తన పేరు ప్రకటించింది, కానీ మార్పుల కారణంగా తన స్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించింది. ఎక్కడ కూడా ఎవరికి అసంతృప్తి లేదని, అందరూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిపించడం కోసం, వైసీపీని గద్దెదించడం కోసం పనిచేస్తామని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ, విజయవాడ నుండి. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరారు. మాట్లాడదాం. సార్, మీరు ఎందుకు టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది? అనపర్తి సీటు వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఏమీ లేదండి, ఒకటే ఎజెండా. జెండా ఏదన్నది కాదు, ఎన్డీఏ ఎజెండా గెలవాలి.
అదే లక్ష్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంటే సీటుకు సంబంధించి మొదట శివరామకృష్ణరాజుకి అక్కడ కేటాయించారు. ఎందుకు మార్పులు చేర్పులు జరిగాయి? సీటు కేటాయింపులు ఇవన్నీ కూటమి పెద్దలు చూసుకుంటారు. దాంట్లో నాకు ఏ విధమైన అవగాహన లేదు. వారి నిర్ణయం నేను అమలు చేయడం జరుగుతుంది అంతే. అంటే ఇప్పటి వరకు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. క్యాడర్ ఏ విధంగా మీతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం? ఇది ఎన్డీఏ కూటమి, 3 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కలిసి ఎన్డీఏగా ముందుకెళ్తా ఉన్నాయి. అందుకోసం కేడర్ అంతా ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అంటే నామినేషన్స్కి 20వ తారీఖు లాస్ట్ డేట్. ఇంత ఈ క్లమ్జీనెస్ ఎందుకు జరిగింది అనుకున్నారు? అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కదా, మళ్ళీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం సార్? 100% గెలుస్తాం. ఎమ్మెల్యే గెలుస్తాం, అదేవిధంగా ఎంపీ కూడా గెలుస్తాం, రాజమండ్రి ఎంపీ కూడా గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తామని, అనపర్తి సీటు ఖచ్చితంగా గెలుస్తామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. కాదు మేడం, ఇంటెలిజెన్స్ డీజీ ట్రాన్స్ఫర్ జరిగింది. మీరు కూడా కంప్లైంట్ ఎలా చూస్తారు? ఎవరికైనా పౌరులన్న వారు ఎవరికైనా కూడా అధికారం ఉంటుందండి. ఏదైనా వాళ్ళకి ఆందోళన ఉన్నట్లయితే ఎవరైతే పై అధికారులు ఉంటారో వారికి తెలియజేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా నేను ఒక్కదాన్నే కాదు, పార్టీలు కూడా రాశాయి వారికి. వారు అన్నిటినీ క్రోడీకరించుకుని వారు బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో నేనని కాదు కదా, పార్టీలు కూడా దీని మీద రాశారు.